గత మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీలో చక్రం తిప్పిన నాయకులు ఇప్పుడు సొంత పార్టీనే చీకొడుతున్నారు. పార్టీ నేతలతో వేగలేక టీడీపీలోకి చేరుతున్నారు. ఇప్పటికే కొందరు పసుపు కండువా కప్పుకొని సైకిల్ ఎక్కగా మరికొందరు అదే పనిలో ఉన్నారు. కానీ అలాంటి నేతలకు ఓ టీడీపీ ఎమ్మెల్యే బ్రేకులు వేస్తున్నారు. తెలుగుదేశం కేడర్కు ఇబ్బంది లేకుండా చూసుకోవాలంటోన్న ఆ శాసనసభ్యుడు ఎవరు, ఏ నియోజకవర్గం? వాజ్ ది స్టోరీ. అధికారంలో ఉంటే ఒకలా, పవర్ పోతే మరోలా వ్యవహరించడం రాజకీయ నాయకులకు రివాజుగా మారింది. పదవులు, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నేతలు పనిచేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సిద్ధాంతాల కంటే పదవులే ముఖ్యమనుకునే నాయకుల సంఖ్య పెరిగిపోతోంది. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించటం, పవర్ పోయిన తర్వాత వ్యక్తిగత రక్షణ, రాజకీయ లబ్ధి కోసం ఇతర పార్టీల వైపు చూడటం సాధారణ అంశంగా మారింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో ఇదే జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల వేళ వైసీపీకి వలసల జ్వరం పట్టుకుంది. ఎన్నో ఏళ్లుగా పార్టీకి విధేయులుగా ఉన్న నేతలు సైతం వైసీపీలో ఉండలేకపోతున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన ఆత్మకూరు నేతలు వలసపాట పట్టారు. మొన్నటి వరకు శ్రీశైలం వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి అండగా ఉన్న నాయకుల్లో కొందరు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ శాసనసభ్యుడు బుడ్డా రాజశేఖర్ రెడ్డి సమక్షంలో సైకిల్ ఎక్కారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వలసలు మరింత పెరిగాయి. వైసీపీని శాసించిన కీలక నేతలు ఇప్పుడు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఆత్మకూరు ఫ్యాన్ పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొంది. గతంలో శిల్పా చక్రపాణిరెడ్డికి అండగా ఉన్న ఆత్మకూరు వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు ఇప్పుడు తెలుగుదేశం వైపు చూస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరులతో మంతనాలు జరిపారని సమాచారం. శాసనసభ్యుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే గంపగుత్తగా తెలుగుదేశంలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తెలుగుదేశంలో చేరేందుకు వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నా ఎమ్మెల్యే మాత్రం ఎక్కడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం లేదు. తనతో సంప్రదింపులు జరిపిన వైసీపీ నేతలకు ఈ ప్రజాప్రతినిధి పొరపాటును కూడా హామీలు ఇవ్వటం లేదు. ఇందుకు కారణం లేకపోలేదు. వైసీపీ అరాచకాలు, దౌర్జన్యాలను ఎదుర్కొని పార్టీ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన టీడీపీ నాయకులు, కార్యకర్తల ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్నారు. వైసీపీ నుంచి వలస నేతలు వస్తే తెలుగుదేశం క్యాడర్కు ప్రాధాన్యత తగ్గుతుందని అనుకుంటున్నారు. అలా జరగకూడదనేదే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆలోచన. వైసీపీ వలసలపై టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో చర్చించిన తర్వాతే పార్టీలోకి ఆహ్వానిస్తానని ఈ శాసనసభ్యుడు తన సన్నిహితులతో చెప్పారని సమాచారం. పైగా వలస వచ్చే నేతల రకరకాల డిమాండ్లు పెడతారు. ఆత్మకూరు వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరేందుకు రెడీగా ఉండటంతో ఎన్నికల్లో సీట్లు కావాలని కోరతారు. దీనిపై హామీ ఇస్తే తెలుగుదేశం కోసం పనిచేసిన నేతలకు సమస్యలు వస్తాయి. దీంతోనే ఏం చెయ్యాలన్న అంశంపై ఆలోచిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు గేట్లు తెరుస్తారా అని వైసీపీ నేతలు ఎదురు చూస్తుంటే, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మాత్రం తెలుగుదేశంలో చేరాలనుకుంటున్న నేతలను బుజ్జగిస్తున్నారు. వైసీపీ నేతలు టీడీపీలోకి వలసపోతే ఆత్మకూరులో ఫ్యాన్ పార్టీకి పెద్ద దెబ్బే. మున్సిపల్ ఎన్నికల్లో నష్టం తప్పదన్న అంచనాలు ఉన్నాయి. ఆత్మకూరు వైసీపీలో భవిష్యత్ పరిణామాలను పరిశీలించాలి.